నమస్తే, వెల్కమ్ టు PM7. ఈరోజు మన ముందుకి ఒక విశిష్ట అతిథి, చిన్న పిల్లవాడు కానీ మనకి విశిష్ట అతిథే. ఎందుకంటే అతని ప్రతిభ అతన్ని ఆ స్థానంలో నిలబెట్టింది. యూజువల్గా నీట్లో టాప్ ర్యాంకర్ సౌత్ ఇండియాలో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. కాబట్టి చాలామంది ఈ ఫోటోలు కూడా చూస్తుంటారు, కొన్ని ఇంటర్వ్యూస్లో వీడియోలు కూడా చూస్తుంటారు. జీవన్ సాయి కుమార్, అలాగే నేషనల్ వైడ్ 18th ర్యాంకర్. ఆ పర్సన్ తోటి మనం ఈరోజు ఎలా ప్రిపరేషన్ జరిగింది, ఎలా ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత అలాగే పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు, తర్వాత అతని ఇన్స్పిరేషన్ ఎవరు, ఈ విషయాల మీద మాట్లాడదాం. సో ముందుగా మనం జీవన్ సాయికి మనం పరిచయం చేసుకుందాం. హాయ్ జీవన్ సాయి. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. గుడ్. యాక్చువల్గా ఈ సౌత్ ఇండియాలో టాప్ ర్యాంక్ అనేది నిజంగా ఒక చాలా చాలా ఆనందకరమైన విషయం. ఓకే, ఫస్ట్ ఈ సౌత్ ఇండియాలో టాప్ ర్యాంకర్ అని తెలియగానే నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్లీ థ్రిల్ అనిపించలేదా? థ్రిల్ అంటే రిజల్ట్ వచ్చేంత వరకు కొంచెం టెన్షన్. ఎంత వస్తుంది అసలు రిజల్ట్ రాకముందు ఎంత వస్తుంది అనుకున్నావు చెప్పు. రిజల్ట్ రాకముందు టాప్ 20-30s లో అయితే ఎక్స్పెక్ట్ చేశాను. నిజం చెప్పు. నిజంగా 78 అనుకోలేదా? లేదు, రాకట్లేదు. ఓకే, సో అక్కడ ఎక్స్పెక్ట్ చేసాము. దాని తర్వాత వెరీ గుడ్. కొద్దిసేపు అలా రిలాక్స్ అవుదామని వెళ్ళే లోపు రిజల్ట్స్ వచ్చేసాయి. ఓకే, సో ఫ్రెండ్ వచ్చి చెప్పాడు, కృష్ణ అని, 18th ర్యాంక్ వచ్చిందని. అంతే, టీచర్స్ దగ్గరికి వెళ్ళి టీచర్స్ తో సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే, అలా ఫ్రెండ్ వచ్చి ఫస్ట్ నేను టీచ్ చేయలేదా నీ ర్యాంక్ ఎంత వచ్చింది అంత వచ్చిందని? కొంచెం నా బెస్ట్ ఫ్రెండే కాబట్టి చెప్పాడు. సో వెరీ గుడ్. అయితే మోర్ ఆర్ లెస్ నువ్వు ఒక హీరో ఇప్పుడు యూత్ లో, అల్లు అర్జున్ లాగా. ఓకే, సో అయితే ఏంటంటే ఈ ప్రిపరేషన్ అనేది ఉంది సార్, ఇది ఎలా ప్లాన్ చేసుకున్నారు మీరు? అంటే ఈ నీట్లో నాకు ఈ ర్యాంక్ రావాలని ముందే ఒక అంబిషన్ ఉంటుంది అసలు. యాక్చువల్గా మీరు సపోజ్ 20నో 18నో లేకపోతే 15 అనుకుంటారు, అంతే కదా? యాక్చువల్లీ ర్యాంక్ అంటూ ఏమనుకోలేదు. అంటే ఇక్కడ బెస్ట్ రావాలి లేదా బెస్ట్ రావాలన్నట్టు. అంటే బేసిక్ గా క్వశ్చన్స్ లో తప్పులు తగ్గించుకుందాం అనే తప్ప ఈ ర్యాంక్ అంటూ ఏం పెట్టుకోలేదు. ఓకే, ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము నీట్ లో అసలు ర్యాంక్స్ ఎలా వస్తాయో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 720కే సమ్ టాప్ 20 దాకా అయిపోయాయి, 720 మార్క్స్. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము ర్యాంక్స్ ఎలా వస్తాయి. కానీ మార్క్స్ అయితే మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మార్క్స్ కోసం ట్రైనింగ్ తీసుకున్నాం. సో ఈ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అంటే నాకు ఏ సబ్జెక్ట్ చేయాలనిపించింది అంటే మూడ్ బట్టి, ఈ సబ్జెక్ట్ చదవాలనిపించి లేదా ఇక్కడ కాన్సెప్ట్ లాగింగ్ ఉన్నా అనుకోండి, ఆ కాన్సెప్ట్ చేసేవాడిని. అంటే పర్టికులర్ గా ప్లాన్ ఏం లేదు, బట్ ఈ టాపిక్స్ ఈ రోజుకి టాపిక్స్ అయిపోవాలని అయితే పెట్టుకునేవాడిని. దాని తర్వాత డేలో నాకు ఇష్టమైన టైంలో అవి చేసుకుంటూ ఉండే. అంటే మీకు అంటే ఈ టాప్ ర్యాంక్ రావడానికి ఎక్కువగా దోహదపడిన సబ్జెక్ట్, ఎక్కువ మార్క్స్ వచ్చిన సబ్జెక్ట్ అయితే కెమిస్ట్రీ 175 వచ్చింది. సూపర్. కెమిస్ట్రీ అంటే పేపర్ కొంచెం లెంతీగానే అనిపించింది, కానీ లక్కీలీ మేనేజ్ చేసుకోగలిగాను. దాని తర్వాత బాటనీలో కూడా 175. మీకు మెయిన్ కెమిస్ట్రీ అండ్ బాటనీ బాగా వర్కౌట్ చేసిన సబ్జెక్ట్స్ అయి ఉంటాయి, అంతేనా? బాగా ఇష్టం కూడా ఆ సబ్జెక్ట్స్. అయితే ఈ ప్రిపరేషన్లో మీకు బాగా హెల్ప్ చేసిన పర్సన్స్ ఎవరు? ఫస్ట్లీ మాదాపూర్, అంటే నేను చదివింది మాదాపూర్ నారాయణలో. సో అక్కడ మా లెక్చరర్స్, మా అడ్మినిస్ట్రేటర్స్, పేరెంట్స్, ఫ్రెండ్స్. మీరు అక్కడ ఉన్న వాళ్ళు డే స్కాలర్ లాగా వెళ్ళొచ్చు. యాక్చువల్లీ లాస్ట్ 3 months హాస్టల్లో ఉన్నాను, వేరేదంతా డే స్కాలర్ గానే ఉన్నాను. ఓకే, సో అంటే ఇది బిగినింగ్ నుంచి స్టార్ట్ అయింది అంటే మీరు ఇంటర్మీడియట్ స్టెప్ ఇన్ అయిన దగ్గర నుంచి ఈ అంబిషన్ ఉందా? అంటే డెఫినెట్ గా మంచి ర్యాంక్ కొట్టాలి. అది యాక్చువల్లీ చిన్నప్పటి నుండి ఉంది. చిన్నప్పటి నుండి అంటే డాక్టర్ అంటే ఏ క్లాస్ లో? ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఇలా ఊహ తెలిసిన కానీ కొంచెం ముందే. అంటే మా అమ్మ చెప్తూ ఉండేది అవ్వు అవ్వు అని. అది న్యాచురల్ గానే నాకు వచ్చింది, ఎందుకంటే వచ్చే ఆ రెస్పెక్ట్ చూసాను. సో ఎప్పటి నుండి ఉందంటే డాక్టర్. మీ ఫ్యామిలీలో ఎవరన్నా డాక్టర్ ఉన్నా? లేదు, ఎవరు లేరు. అంటే అసలు యాక్చువల్గా నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? మా డాడీ ప్రొఫెసర్ CSE బ్రాంచ్ లో. మదర్ ప్రైవేట్ కాలేజ్. మదర్ ఏమో హౌస్ వైఫ్. చెల్లి క్లాస్ 5th ఇప్పుడు. ఓకే, సో
నీకు మీ ఇంతకుముందు ఎవరు లేరు కాబట్టి నువ్వు డాక్టర్ అవ్వాలనేది ఒక స్ట్రాంగ్ అంబిషన్ వచ్చేసింది. అలాగే నువ్వు బయట డాక్టర్స్ కొంతమంది చూసినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ నీ మీద ఉందన్నమాట. ఓకే, రైట్. అయితే చదువుకునేటప్పుడు కొన్ని చిన్న చిన్న అవాంతరాలు వస్తూ ఉంటాయి. సపోజ్ ఫ్రెండ్ సినిమాకి వెళ్దామనో లేకపోతే ఇంకోటో సరదాకు పెళ్ళిళ్ళకు ఎలా వస్తుందండి. అలాంటప్పుడు ఏదన్నా ఒక డిస్టర్బెన్స్ గా ఫీల్ అయ్యా? అంటే లేదు లేదు, యాక్చువల్లీ ఆ ఫ్రెండ్ నేనే సినిమాకి వెళ్దామని అంటే నేనే తీసుకెళ్లేవాడిని. ఓకే, సో బాగా సినిమాలు చూస్తాను నేను. ఓకే, ఎవరు నీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ, వెరీ గుడ్. ఏం సినిమాలు చూసారు? రీసెంట్ గా అయితే కలేజా రీ రిలీజ్ కి వెళ్ళాము. దాని తర్వాత ముందొచ్చిన కొన్ని సినిమాలకి వెళ్ళాము. మళ్ళీ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తాము ఈ హాలిడేస్ లో. హిట్ 3 అని. సో అన్ని సినిమాలు చూసేస్తారు అంటే టెస్ట్ అయిపోయిన తర్వాత? టెస్ట్ అయిపోయిన తర్వాత. ఓకే, సో ఇప్పుడు నువ్వు సౌత్ ఇండియా టాపర్ అని తెలుసుకున్న తర్వాత విజయ్ దేవరకొండ వచ్చి నేను అప్రిషియేట్ చేసినందుకు ఎలా ఫీల్ అవుతావు? ఆఫ్ కోర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నీ ఫేవరెట్ హీరో కదా. ఓకే, అయితే చదువుకునేటప్పుడు ఇదేమో ఆఫ్టర్ ఎగ్జామ్స్, చదువుకునేటప్పుడు ఒకవేళ ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏమన్నా జరిగితే ఎలా వాటిని ఓవర్కమ్ అవుతుండేవాడు? అంటే నేను దాన్ని డిస్టర్బెన్స్ గా చూడను, జస్ట్ ఫ్రీ అవ్వడానికి, అంటే రిలాక్స్ అవ్వడానికి అన్నట్టు చూస్తాను. సో నాకంటూ అలాంటి డిస్టర్బెన్సెస్ ఏం రాలేదు. అంటే కొంతమంది ఒక పక్క చదువుతుంటారు, ఒక పక్క టీవీ చూస్తుంటారు. సో నేను మళ్ళీ అలా చేయలేదు. అలా చేసేటప్పుడు చదువుకుంటాను, చూసేటప్పుడు టీవీ. మామూలుగా స్పోర్ట్స్ అట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ అని ఉందా? ఉంది. చెస్ ఆడతాను బాగా. చెస్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్. చెస్ నీకు ఏదన్నా ఈ ర్యాంక్ కొడతంలో ఏమైనా హెల్ప్ చేసిందా? అంటే చెస్ లో ఎత్తులు పై ఎత్తులు కొంత ఆలోచన పెంపొందించుకోవడం ఉంటుంది కదా. అంటే ఎప్పుడైనా అవుట్ ఆఫ్ ఫోకస్ అనిపించింది అనుకోండి నాకు, అంటే ఆ రోజు కాన్సన్ట్రేట్ చేయలేదు, ఎడ్యుకేషన్ మీద చేయలేకపోతే ఫ్రెండ్స్ తో ఒక గేమ్ ఆఫ్ చెస్, దాని తర్వాత వచ్చేసి. ఓ, చెస్ బాగా ఆడతావు, వెరీ గుడ్. తర్వాత క్రికెట్, బ్యాడ్మింటన్. ఓకే, క్రికెట్ లో నీ ఫేవరెట్ ఎవరు? విరాట్ కోహ్లీ. ఓ సూపర్. ఇప్పుడు చదువుతున్నప్పుడు కొంచెం ఇది టఫెస్ట్ చాప్టర్ అనేదన్నా ఒక అనిపించిందా మీకు? ఏ చాప్టర్ అలా ఉంది, ఎందుకని? టఫెస్ట్ చాప్టర్ అంటూ అంటే అంతలా ఏం చూడలేదు, బట్ సబ్జెక్ట్ అయితే ఫిజిక్స్ టఫ్ కనిపించేది ఇనీషియల్ గా. సో దానికోసం కొన్ని బుక్స్ రిఫర్ చేశాను. సిబి సింగేజ్ అంటూ, హెచ్సి వర్మాస్, మా నారాయణలో వాల్యూమ్స్, అవన్నీ చేస్తూ దాంట్లో ఎగ్జాంపుల్ క్వశ్చన్స్, డిఫరెంట్ కేసెస్. దాంట్లో అంటే ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క అంటే కాన్సెప్ట్ అంతే ఉంటుంది, బట్ ఆ కాన్సెప్ట్ నుండి వచ్చే క్వశ్చన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ బుక్స్లో ఆ క్వశ్చన్స్ అన్ని కవర్ అవుతూ ఉంటాయి. ఓకే, సో స్లోగా కవర్ చేసుకుంటూ వచ్చాను అవన్నీ. ఓకే, అంటే ఒక ప్లాన్ ప్రకారం దీన్ని, అంటే నీకు టఫెస్ట్ అనేది ఫిజిక్స్ అని, బట్ ఫిజిక్స్ లో కూడా ఓవర్కమ్ అయిపోయావు దాదాపుగా. బట్ నీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నది కెమిస్ట్రీ అండ్ బోటనీ, అందులో ఎక్కువ స్కోర్ అయింది. దానికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ జువాలజీలో, జువాలజీ హ్యూమన్ బాడీ కాబట్టి జువాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే, ఓకే, దాంట్లో ఎన్ని వచ్చినాయి జువాలజీ? దాంట్లో 170 వచ్చాయి, 170 క్వశ్చన్స్. ఇప్పుడు కాలేజీ లెవెల్లో మాక్ టెస్ట్లని పెడుతూ ఉంటారు. సో మాక్ టెస్ట్ లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, అది దాని ఎఫెక్ట్ ఎలా నీ మీద ఇంపాక్ట్ ఏంటి? సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుండి మాక్ టెస్ట్ పెట్టేవారు ఎవ్రీ వీకెండ్, అంటే మండేస్ ఇంకా సాటర్డేస్ ఒక పర్టికులర్ సిలబస్ మీద పోర్షన్ మీద పెట్టేవారు మాక్ టెస్ట్. అండ్ అవి చేస్తూ ఇంకా ఆల్మోస్ట్ ఒక అంటే లాస్ట్ కి ఈ 2 years ఎండింగ్ వచ్చేసరికి ఎలా అనిపిస్తుంది అంటే అన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ ఒకసారి చూసాము అనిపిస్తుంది. సో దాంట్లో పర్ఫార్మెన్స్ కూడా ఇనీషియల్ గా సమ్ 650s 670s నుండి లాస్ట్ కి వచ్చేసరికి ఇచ్చే మాక్ టెస్ట్ లో 690s 700s అలా వచ్చాయి. ఓకే, మరి ఈ మార్క్స్ టెస్ట్ లో ఇలా స్కోర్ చేస్తున్నప్పుడు మీ లెక్చరర్స్ అంటే వాళ్ళు ఎలాంటి అప్లాస్ ఇచ్చేవాళ్ళు? అంటే మోర్ దెన్ అప్లాస్, వాళ్ళ ఎంకరేజ్మెంట్స్. అంటే బాగా చేసినప్పుడు అఫ్ కోర్స్ చాలా బాగా చేసావంటారు, కానీ అక్కడ బాగా చేసిన దానికంటే ఏం చేయలేకపోయాము అంటే 4 questions ఏమైనా తప్పు చేస్తే ఆ 4 questions మీద ఇంకొంచెం డీటెయిల్ గా కూర్చోబెట్టి ఇది ఎందుకు తప్పు చేసావు అన్నట్టు మాట్లాడి ఇక్కడ తప్పుగా ఆలోచించావు అని రెక్టిఫై చేసేవారు. ఓకే, వాళ్ళు మొత్తం అనలిటికల్ గా చెప్పేవాళ్ళు. అవునవును, మిస్టేక్ ఎక్కడ జరిగింది, ఎలా ఓవర్కమ్ అవ్వాలి, దాన్ని నెక్స్ట్ ఎలా రిపీట్ కాకుండా చూసుకోవాలి. అంటే యూజువల్ గా స్టూడెంట్ అన్నప్పుడు కొంచెం స్ట్రెస్ ఉంటుంది. సపోజ్ నీకు ఫిజిక్స్ టఫ్ కదా, అలాంటి కొన్ని టఫ్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు కొంచెం స్ట్రెస్ అనిపించవచ్చు. అలాగే ఒక్కొక్కసారి మాక్ టెస్ట్ లేకపోతే
అందుట్లో అనుకున్నది రాకపోతే అయ్యో అనుకున్నది రాలేదే కొంచెం ఫెయిల్యూర్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఆ స్ట్రెస్ని ఆ భావనని ఎలా మీరు ఓవర్కమ్ అయ్యారు? అంటే ఎప్పుడైనా అలా తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు అఫ్ కోర్స్ డిమోటివేట్ అవుతాము. అలాంటప్పుడు నేను జనరల్ గా మ్యూజిక్ బాగా వింటాను. అంటే కొంచెం అంటే సెపరేట్ అయిపోదామని, కొంచెం ఈ వరల్డ్ నుండి కొంచెం దూరంగా వెళ్ళి అలా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఓకే ఈ ఎగ్జామ్ తగ్గింది అలా అని ప్రతి ఎగ్జామ్ అలా ఉండక్కర్లేదు అన్నట్టు అనుకుని ఇంకా మళ్ళీ బ్యాక్ టు అంటే ఏ మ్యూజిక్ వింటారు? తెలుగు సాంగ్స్ లేకపోతే సాంగ్స్ క్లాసిక్? లేదు సాంగ్స్, విజయ్ దేవరకొండ సాంగ్స్ ఏనా? అలా ఏం లేదు, అన్ని సాంగ్స్. యాక్చువల్ గా ఏ మ్యూజిక్ అంటే ఇష్టం? కొంచెం అంటే ఫాస్ట్ బీట్ ఓకే, కొంచెం ట్రెండీ. ఓకే, అంటే 2010s లో అలాంటి సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తాం అక్కడ. ఓకే, యూత్ కి అవే కదా ఇప్పుడు బాగా నచ్చినవి. ఇప్పుడున్న స్ట్రెస్ ని కానీ లేకపోతే డిమోటివ్ కాకుండా మ్యూజిక్ ని తో పాటుగా అప్పుడప్పుడు చెస్ కూడా ఆడుతూ ఉంటారా ఇలాంటి టైంలో? అవన్నీ ఉంటానే ఉంటాయి, అంటే స్నాక్స్ బ్రేక్ లో కానీ అవి ఆడుతూనే ఉంటాయి. ఓకే, ఇది ఎట్లా వీక్లీ వన్స్ ఆడుతూ ఉండేవారా లేకపోతే ప్రతిరోజు? ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ ఒక గేమ్ అయితే ఆడేవాళ్ళం. ఓకే, అంతేగాని బుక్స్ మొత్తం ముందేసుకుని లేదు, మార్నింగ్ 7 to నైట్ 11 వరకు చదవటం అంటే అలా, అంటే కొంతమంది అలా చెప్పడం మేము విన్నాము. అందుకోసం ఎలా ఉంది నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది, అంటే నీ డైలీ టైం టేబుల్ ఎలా ఉండేది? అంటే మార్నింగ్ 7:30 కల్లా మా కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుండి లంచ్ అంటే ఒక 1 o'clock దాకా క్లాసెస్, దాని తర్వాత స్టడీ అవర్స్. ఓకే, క్లాసెస్ లో ఎలా టాపిక్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళ లేకపోతే? అంటే ఒక మైక్రో స్కెడ్యూల్ అనేది ఉండేది, అంటే ఈ వీక్ ఎంత పోర్షన్ కంప్లీట్ చేయాలి, సో దట్ ఈ 2 years అంటే 2 years లో మొత్తం సిలబస్ అంతా నీట్ సిలబస్ అంతా కవర్ అయిపోయాలి. ఓకే ఓకే, సో అలా క్లాసెస్ లో ఈ వీక్ ది ఈ రోజు ఇంత చెప్పాలి అని ఉంటే టీచర్స్ అవి మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఓకే ఓకే, సో దాన్ని మీరు ఫాలో అవుతూ మళ్ళా రఫ్ నోట్స్ అవి రాసేసుకుంటూ ఉంటారా? అంతే, రన్నింగ్ నోట్స్ లాగా. సౌత్ ఇండియా టాపర్ అని తెలియగానే ఇంట్లో మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ ఎలా, గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళంతా ఎలా? అంటే రిజల్ట్ చెక్ చేసుకునేటప్పుడు నేను కాలేజ్ లో ఉన్నాను టీచర్స్ తో, సో కాల్ చేసి చెప్పాను ఇలా 18th ర్యాంక్ వచ్చింది సౌత్ ఇండియాలో ఫస్ట్ మార్క్ అన్నట్టు చెప్తే చాలా సంతోషించి వాళ్ళు కాలేజ్కి వచ్చి అక్కడ సెలబ్రేషన్స్ లో. ఓకే, అంటే మీ నాన్నగారు ఏంటి ఆ ఫస్ట్ వర్డ్ ఏం చెప్పారు నీకు? ఏం లేదు, సూపర్ రా, కంగ్రాచులేషన్స్ అన్నట్టు. ఓకే, వెరీ గుడ్. ఎలా అనిపించింది మీ నాన్నగారు అలా చెప్పగానే? చాలా సంతోషంగా, అంటే లైక్ 2 years కష్టపడింది గ్రేట్నెస్ కదా కాబట్టి. అవును. ఓకే, అంటే ఆ ఆనందాన్ని మన మాటలో చెప్పలేం, ఆ ఫీల్ అసలు లోపల నుంచి వచ్చే ఆ ఎనర్జీ కానీ ఆ ఫీల్ కానీ నాన్నగారు పొగడడం అనేది ఇట్స్ రియల్లీ అమేజింగ్ కదా. మమ్మీ డాడీ పొగడటం, అలాగే మీ ఫ్రెండ్స్ యాక్చువల్గా నీతో చదువుకున్నాం దాదాపు ఒక నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీ నారాయణలోనే ఒక 100-200 మంది ఉంటారా? యాక్చువల్లీ మా క్లాస్ లో స్ట్రెంత్ 17 members, సో దాంట్లో 8 members బాయ్స్ మేము, సో మా ఈ 8 members లోనే ఉండేవాళ్ళం. ఓకే 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 ఓకే, అంటే మొత్తం అక్కడ ప్రిపరేషన్ లో 18 members ఏనా మొత్తం? సెపరేట్ గా మా క్లాస్ లో 18 members. ఓకే, మొత్తం ఎంత మంది ఉండేవాళ్ళు అసలు అక్కడ? ఆల్మోస్ట్ 300 to 500 అంటే మాదాపూర్ జోన్. సో దాంట్లో మీ గ్రూప్ సెపరేట్ అన్నమాట, అంటే మీ క్లాస్ కొంచెం సెపరేట్. ఓకే, అంటే ఒక 17 members. ఆ 17 members యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అంటే అసలు అక్కడ అందరూ వాళ్ళ ర్యాంక్స్ లో అంటే ఎంత వస్తాయని, సో పక్కనోడిది పట్టించుకునేంత టైం కూడా లేదు. బట్ దాని తర్వాత టైం దొరికినప్పుడు అందరికి కంగ్రాచులేట్ చేసుకుని ఓకే విష్ చేసుకున్నాము. ఎంతైనా సౌత్ ఇండియా టాప్ ర్యాంకర్ అంటే కూడా ఒక లుక్, ఒక ఇమేజ్ ఉంటుంది కదా. అదే అలా మీ ఫ్రెండ్స్ ఎలాంటి కాంప్లిమెంట్స్, ఏమన్నా కాంప్లిమెంట్స్? లేదు, అంటే సరదాగా మాట్లాడుకునేటప్పుడు అంతేలేరా దూరంగా వెళ్ళిపోతాం మాతో ఎందుకు మాట్లాడు, అలాంటి సరదాగా ఉండేవి ఉంటాయి. సో అలానే సరదాగా గడిచిపోయింది. తర్వాత ఇప్పుడు రిజల్ట్ వచ్చేసినాయి, టాప్ ర్యాంక్ అని తెలిసింది, దాని తర్వాత మీ ఫ్రెండ్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? ఏం లేదు, అంటే 7 members ఎవరు ఉన్నారని చెప్పాము, బయటికి వెళ్ళాము, వాళ్ళు జ్యూసెస్ తాగాము, కొద్దిసేపు తిరిగాము, కలిసి కట్టుగా కొద్దిసేపు కూర్చున్నాము, హాస్టల్లోనే నైట్ స్పెండ్ చేసాము, అక్కడే ఉండి మాట్లాడుకున్నాం నైట్. అలా ఫుల్ గా ఇంకా వచ్చేసాయిరా అయిపోయింది. ఇంకా వెరీ గుడ్, మన టార్గెట్ మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయాం, ఇంకా ఫర్దర్ గా ఉన్నాయి టార్గెట్స్. ఓకే, అలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఓకే, ఎంబీబీఎస్ మంచి కాలేజీ
అలా అలా ఏమైనా చెప్పుకున్నారా ఫర్దర్ గా? అంటే అంటే ఈ కాలేజ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఎయిమ్స్ అనేవి ఉంటాయి కదా, సో అలా ఏంటి నీ ప్రయారిటీ ఏంటో? ఎయిమ్స్ ఢిల్లీ టాప్ మోస్ట్ కాలేజ్. సో దాంట్లో లక్కీలీ నా ర్యాంక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. సో ఎయిమ్స్ ఢిల్లీ కదా. సో నీతో పాటు నీ ఫ్రెండ్స్ లో ఎవరన్నా? శ్రీశాంత్ అని ఇంకో అబ్బాయి వస్తుంది. ఓకే, అబ్బాయి కూడా ఎయిమ్స్ కి వచ్చేస్తారు. అమ్మాయిల్లో హాస్ని ఇంకో అమ్మాయి. మీరు ముగ్గురు ఎయిమ్స్ కి ముగ్గురు ఎలిజిబుల్, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మీకు, ఇంకా నో డౌట్. సో వెరీ గుడ్. ఢిల్లీ ఎయిమ్స్ అంటే చాలా ఫేమ్ ఉంది. సౌత్ ఇండియా టాప్ ర్యాంకర్, ఫస్ట్ ర్యాంకర్ అనగానే మామూలుగా ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి కానీ, లేకపోతే ఇలా నీట్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ, సో మీరు ఏదో చెప్తారు, వాళ్ళు ఏదో నేర్చుకోవాలని ఒక ఆశ ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ ఫస్ట్ ఇయర్లో ఉన్న కుర్రవాళ్ళు, చదువుతున్న వాళ్ళు ఏంటంటే టాపర్ అంటే తను అసలు ఏంటి అబ్బాయి ఏం చెప్తాడు విందామని చెప్పి అనుకుంటారు. ఏం చెప్తారు ఇప్పుడు మీ జూనియర్స్కి? అంటే బేసిక్గా చదివేదంతా సేమే ఉంటుంది, అది ఎవరు చదివినా చదవాల్సింది అంతే పోర్షన్. బట్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే ఎగ్జామ్ హాల్లో ఆ ప్రెషర్స్ ని, ఆ క్వశ్చన్స్ ని ఎలా డీల్ చేసి, అంటే ఆ సిచ్యువేషన్ కి ఎలా అడాప్ట్ అవుతున్నాం అనేదే చేంజ్ చేస్తుంది, అంటే ద మార్క్స్ దట్ యు గెట్. ఎందుకంటే చదివేదైతే సేమే ఉంటుంది. సో నేను కొంచెం కామ్ గా ఉండమని, అంటే ప్రెషరైజ్ కాకుండా తీసుకోవాల్సినంత తీసుకొని దాని తర్వాత మొత్తం కామ్ గా ఎగ్జామ్ ని ఐడియాస్ కోసం వెతుకుతూ అలా ఎగ్జామ్ ని రాస్తే మంచి స్కోర్ చేస్తారు అనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా మీరు ఇచ్చే సలహా ఏంటంటే స్ట్రెస్ గురి కావద్దు, అలాగే సిలబస్ ని బాగా అర్థం చేసుకోండి, ఎలా డీల్ చేయాలి ఫస్ట్ ఎగ్జామ్ కి క్వశ్చన్ ఆన్సర్ ఎలా డీల్ చేయాలనేది ఫస్ట్ తెలుసుకోండి అని. అయితే ఇంకా ఏదన్నా మెలకువలు ఉన్నాయా, అంటే చిన్న చిన్న టిప్స్ లాగా మీరు ఫాలో, ఈ టాప్ ర్యాంక్ రావడానికి ఫాలో అయిన టిప్స్ ఏమైనా ఉన్నాయా? అంటే షార్ట్ నోట్స్ చేసుకోండి ఏదన్నా, అంటే క్విక్ రివిజన్ కోసం. సడన్ గా ఒక ఎగ్జామ్ పెడితే దానికోసం జస్ట్ అలా పేజెస్ తిప్పుకునేటట్టు. అంటే ఈ షార్ట్ నోట్స్ కూడా ఎలా చాప్టర్ వైజ్ లేదా టాపిక్ వైజ్? చాప్టర్ వైజ్ ఉంటాయి. అంటే ఈ చాప్టర్ లో ఈ పాయింట్ నేను మర్చిపోతున్నాను అని అనిపించింది ఒకసారి షార్ట్ నోట్స్ లో రాసేసుకోండి, లేదా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లో అండర్లైన్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత ఎర్రర్ లిస్ట్, అంటే ఏవైతే తప్పులు చేశారో దానికో సెపరేట్ బుక్ పెట్టుకుని దాంట్లో ఎర్రర్స్ రాసుకుని ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి తిప్పితే ఆ ఐడియాస్ ఇంకా ఫిక్స్ అయిపోతాయి బ్రెయిన్ లో. ఓకే, సో అవి ఆ రెండు దీస్ ఆర్ ద టిప్స్. అలాగే అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు జస్ట్ ఒక 10-15 minutes ఆ స్ట్రెస్ ని కానీ లేకపోతే ఆ బోర్డమ్ ని కానీ అవాయిడ్ చేయడానికి కొంచెం ఏదైనా లిజన్ మ్యూజిక్, మంచి మ్యూజిక్, మళ్ళీ దానికి స్టిక్ కాకుండా ఆటోమేటిక్ మళ్ళీ డైవర్ట్ అయిన వెంటనే మళ్ళీ సబ్జెక్ట్ లోకి రావడం, ఇవి ఇంపార్టెంట్. ఓకే, అంతేగాని పుస్తకాలు పట్టుకుని కుస్తీ పడుతూ ఏమి నో అదర్, అంటే ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా, లేకపోతే ఫ్రెండ్స్ ని పట్టించుకోకుండా. అయితే అలా కొంతమంది చదువుతారు, మరి వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంటుందో. అంటే అది మళ్ళీ నీకు ఇంట్రెస్ట్ ఉండి నువ్వు 13 hours 14 hours చదవగలిగితే వెల్ అండ్ గుడ్. బట్ నాకు అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు దట్ ఈస్ నాట్ వెరీ ప్రొడక్టివ్. అంత ప్రొడక్టివ్ కాదు. అంటే నువ్వు 7 hours చదివినా 14 hours చదివినా 7 hours చదివిన ప్రొడక్టివిటీ, అంటే బాగా ఫోకస్డ్ గా చదివి 14 hours అసలు ప్రొడక్టివిటీ లేకుండా చదవటం కంటే ఈ 7 hours బెటర్ అనుకుంటాను. అంటే ఒక రోజులో దీనికోసం నువ్వు ఎన్ని గంటలు కేటాయించావు? చాలా ఫోకస్డ్ గా అయితే మాక్స్ ఒక 8 hours. 8 hours ఇనఫ్? ఇనఫ్. మంచి ఫోకస్ గా, కాన్సన్ట్రేటెడ్ గా సబ్జెక్ట్ మీదే దృష్టి పెట్టి చదివితే ఒక 7 గంటలు చాలు, 8 గంటలు చాలు. సూపర్. ఎందుకంటే 8 hours లో సౌత్ ఇండియా టాప్ ర్యాంకర్ అంటే రోజుకి 8 hours కష్టపడి, ఇట్స్ ఎక్సలెంట్, అమేజింగ్. ఇప్పుడు కొంతమంది హాస్టల్లో కానీ లేదా ఇంట్లో వాళ్ళ స్టడీ రూమ్లో కానీ ఒక క్యాప్షన్ రాసుకుంటారు, అంటే మోటివేటెడ్. అలాంటి క్యాప్షన్ ఏదన్నా మీకు ఏదైనా ఉందా? అంటే అవి జనరల్ గా నన్ను అలాంటివి మోటివేట్ చేయవు. అదే ఏదన్నా ఇలా మ్యూజిక్ వింటాం గానీ అలాంటివి మళ్ళా ఎనర్జీని క్రియేట్ చేస్తాయి, ఆ కాన్సన్ట్రేషన్ అట్లాగా. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం, ఒక ఫస్ట్ క్వశ్చన్లో చెప్పారు, ఎందుకు మీరు డాక్టర్ అవ్వాలనుకుందంటే మా ఫ్యామిలీలో ఎవరు లేరు, నేను డాక్టర్ని చూస్తూ డాక్టర్ అవ్వాలనుకున్నాను అని చెప్పేసి. అంటే దానికి ఒక ఏదో రీజన్ ఉంటుంది యాక్చువల్గా. ఇప్పుడు
ఇప్పుడు మీరు ఎంతో మందిని చూస్తుంటారు, డాక్టర్నే కాదు యాక్టర్ని చూసి దేవరకొండను చూస్తుంటారు, విజయ్ దేవరకొండ గారిని. అలా అప్పుడు అంటే నేను ఒక యాక్టర్ కావాలనుకోకుండా ఒక డాక్టర్ కావాలనుకుంటాం కదా, అది అసలు దాని కరెక్ట్ పాత్ ఏంటి, ఆ ఆలోచన ఏర్పడటానికి రైట్ పాత్? బేసిక్ గా చిన్నప్పుడు మా గ్రాండ్ మదర్ క్యాన్సర్ వల్ల చనిపోయారు. ఆమె ఎప్పుడు నన్ను ఒక డాక్టర్ అవ్వాలనుకుంది. అండ్ నాకు అనిపించింది అంటే ప్రాబబ్లీ నేనంటే డిఫరెన్స్ ఏమైనా చేసేదేమో. సో ఆ ఇన్సిడెంట్ మీ మీద స్ట్రాంగ్ గా నేను డాక్టర్ అవ్వాలి భవిష్యత్తులో అనే దాన్ని క్రియేట్ చేసింది. దీనికి మీ టాప్ ర్యాంక్ కి మూలం మీ గ్రాండ్ మదర్. ఓకే, సో వెరీ గుడ్. ఆమె కనుక ఇప్పుడు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇట్స్ అమేజింగ్ థింగ్ కదా సౌత్ ఇండియా టాప్ ర్యాంక్ అంటే. మీ టీచర్స్ గురించి కానీ మీ ఫ్రెండ్స్ గురించి కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మీ నారాయణ ఇన్స్టిట్యూట్ గురించి కానీ. అంటే నారాయణలో చాలా ఈజీ చేస్తారంటే, ఈ సిలబస్ ఉందనుకోండి, జనరల్గా టఫ్ టాపిక్ అనుకోండి, దాన్ని చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్స్తో చెప్తారు. అండ్ ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ కూడా మా టీచర్స్ చాలా చాలా సూపర్ ఫ్యాకల్టీ. నన్ను అడిగితే అంటే ఇంకా దీనికంటే మించి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేయలేవు. అంత వాళ్ళ దగ్గర మొత్తం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. క్వశ్చన్ అడిగినా ఆన్సర్స్ వెంటనే వస్తాయి. డెడికేటెడ్ కంప్లీట్లీ, అంటే డెడికేటెడ్ అండ్ ఫుల్లీ ఎక్స్పర్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ ఫ్రెండ్స్కి వస్తే అంతే సరదాగా ఉంటాము, సరదాగా చేయాల్సినవన్నీ చేసాము. ఒక స్పిరిట్ తో ఉన్న మీ ఫ్రెండ్స్ సర్కిల్ మీద అంటే ఎంజాయ్ టైంలో ఎంజాయ్ చేస్తారు. ఛాలెంజింగ్ గా మాక్ టెస్ట్ టైంలో ఒక్కొక్కరు పోటీ పడి చదువుతుంటారు. సో మొత్తం మీద ది వెల్ ట్రైన్డ్ ఇన్స్టిట్యూట్ నారాయణ. ఓకే, పిల్లల్ని రైట్ పాత్ లో పెట్టి వాళ్ళని ఆ టార్గెట్ అచీవ్ చేయడంలో ట్రిగర్ అనుకోవచ్చు మనం. ఇక్కడ మాదాపూర్లో అయితే అసలు అదే లెక్చరర్స్ అంతా సూపర్. మొత్తం మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇది టాప్ ర్యాంకర్ గా? అంటే అస్సలు అంటే ఇమాజిన్ అయితే చేయలేదు ఇలాంటి ర్యాంక్ వస్తుందని, ఇలా సౌత్ ఇండియా ఫస్ట్ వస్తుందని కూడా అస్సలు అనుకోలేదు. బట్ వచ్చిన కాడ నుండి చాలా అంటే లెజిట్ ఒక కళలా ఉంది. ఓకే, అంతా అలా అయిపోతుంది కళ్ళ ముందు. బాగుంది, చాలా బాగుంది. ఓకే, జీవన్ సాయి కుమార్, ఇట్స్ అమేజింగ్ థింగ్. నిజంగా చాలా చాలా హ్యాపీ. ఇప్పుడు పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అంటే ఫాదర్ డాక్టరు, మదర్ డాక్టరు, లేకపోతే తాతలు కూడా డాక్టర్లే, ఇలా ఉండి ఈ ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ సౌత్ ఇండియా టాప్ ర్యాంకర్ గా రావడం అనేది మనం అనుకునే సిరీస్ అయ్యింది. అంటే ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అవడం, ఒక టీచర్ కొడుకు టీచర్ అవడం అని కామన్ థింగ్స్, ఇవన్నీ అబ్నార్మల్ కాదు. బట్ ఒక డిఫరెంట్ ఫ్యామిలీలో ఎవరు డాక్టర్స్ లేకుండా, ఎవరు ఇన్స్పిరేషన్ లేకుండా, ఒక చిన్న ఇన్సిడెంట్, గ్రాండ్ మదర్ ఇన్సిడెంట్ ఆధారంగా ఆ కోరికతోటి వచ్చి ఈ రోజున నీట్లో నువ్వు సౌత్ ఇండియా టాప్ ర్యాంకర్గా, ఆల్ ఇండియా లెవెల్లో 18th ర్యాంకర్గా నువ్వు నిలబడటం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్, అమేజింగ్ థింగ్. ఆల్ ది బెస్ట్. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలి. సక్సెస్ఫుల్ డాక్టర్ గా నువ్వు సర్జన్ గా నిలబడాలని మా కోరిక. PM7 నిన్ను బ్లెస్ చేస్తుంది. అలాగే ఎప్పుడు PM7 నీకు సక్సెస్ఫుల్ గా ఉండాలని కోరుకుంటుంది అనమాట. అంటే ప్రతి స్టెప్ లో నువ్వు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది PM7. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్ జూనియర్స్, మీరు కూడా ఒక మంచి ర్యాంక్ సెక్యూర్ చేసి ఒక మంచి స్కోర్ సెక్యూర్ చేయాలంటే ఐ థింక్ ఎగ్జామినేషన్ హాల్లో కొంచెం కామ్గా ఉండాలి. పేపర్ ఎలా వచ్చినా ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ able to answer those questions, just కామ్గా ఉండండి, పానిక్ అవ్వకండి. అండ్ షార్ట్ నోట్స్ చేసుకోండి, ఎర్రర్ లిస్ట్ పక్కాగా మెయింటైన్ చేయండి. యా, ఆల్ ది బెస్ట్.